వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వేస్ట్ బాటిల్స్ని ఎలా రీయూస్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్గా బాటిల్స్ని బాగా క్లీన్ చేసుకోవాలి. నేనైతే గ్లాస్ బాటిల్స్ని తీసుకున్నాను. ఆ బాటిల్ని బాగా క్లీన్ చేసుకున్నాక వాటికి పెయింట్ వేసాను. మొత్తం 4 బాటిల్స్ తీసుకున్నాను. 2 బాటిల్స్కి ఏమో రెడ్ కలర్ పెయింట్ వేసాను, 2 బాటిల్స్కి ఏమో ఎల్లో కలర్ పెయింట్ వేసాను. మీరు కావాలంటే అన్ని బాటిల్స్కి ఒకే కలర్ వేసుకోవచ్చు, లేదంటే డిఫరెంట్ కలర్స్ అన్నా వేసుకోవచ్చు, మీ ఇష్టం. మా దగ్గర రెడ్ కలర్ ఎల్లో కలర్ పెయింట్ ఉంది కాబట్టి ఆ 2 కలర్సే యూస్ చేశాను. ఆ బాటిల్కి మంచిగా నీట్గా పెయింట్ వేసుకున్నాక అవి ఆరనివ్వాలి. మీ దగ్గర బ్రష్ లేదంటే స్పాంజ్తో కూడా పెయింట్ చేయొచ్చు. ఆ పెయింట్ మంచిగా ఆరాక వాటి మీద పెన్సిల్ తోటి ఆ బొమ్మల అవుట్లైన్ వేసుకోవాలి. నేనైతే బాటిల్స్ మీద బొమ్మలు వేస్తున్నాను. 4 బాటిల్స్ మీద 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బొమ్మల్ని వేస్తున్నాను. పెన్సిల్ తోటి అవుట్లైన్ గీసుకున్నాక తర్వాత పెయింట్ తోటి వేస్తున్నాను. ఇలా మీకు బొమ్మలు కాకుండా ఫ్లవర్ డిజైన్స్ అయినా లేదంటే ఇంకేదైనా డిజైన్స్ కావాలన్నా కామెంట్ చేయండి, నేను అది కూడా వీడియో తీసి పెడతాను. ఇలా ఒక్కొక్క బాటిల్కి ఒక్కొక్క బొమ్మ డిజైన్ వేశాను. ఇలానే సేమ్ ప్రాసెస్లో 4 బాటిల్స్ కూడా డిజైన్ వేసుకున్నాను. ఇలా అన్ని బాటిల్స్కి బొమ్మలు వేసుకున్నాక ఒక ఇయర్ బడ్ తీసుకొని బ్లాక్ పెయింట్స్ తోటి డాట్స్ లాగా పెట్టాను. ఇంకా వైట్ పెయింట్స్ తోటి ఆ డాట్స్ కింద జిగ్జాగ్ డిజైన్ కూడా వేశాను బాటిల్స్ని హైలైట్ చేయడానికి. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చేసింది. ఇంకా దీంట్లో ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టుకొని ఫ్లవర్ వాస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. కొన్ని వాటర్ పోసుకొని మనీ ప్లాంట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.